హావ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెట్ ట్రైనర్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్కారం. సాయి కృష్ణ గారు, ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదించినా అన్ని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల డబ్బు అనేది మిగులుడు తక్కువ అయిపోతుంది. సో మనం జాబ్ చేస్తూ ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ మనం సంపాదించాలంటే ఆన్లైన్ ద్వారా సంపాదించవచ్చా? ఎలా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంపాదించవచ్చండి. మన ఆన్లైన్ లో మనీ మనం ఎర్న్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు మల్టిపుల్ వేస్ ని చెప్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇన్ టైంలో మనకి పేమెంట్ ఇచ్చేవన్నమాట. అంటే పర్టికులర్ మనకి ఇప్పుడు శాలరీస్ ఎట్లయితే వస్తాయో పర్టికులర్ డేట్ కి MNCs లో, అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే పర్టికులర్ టైం ఏదైతే మనకి టైం పీరియడ్ ఉంటుందో ఆ రెగ్యులర్గా అదే టైం మనకి శాలరీ రూపంలో క్రెడిట్ అయినట్టు మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఆ ప్లాట్ఫామ్స్ చూద్దాం. అందులో ద ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి గూగుల్ అండి. గూగుల్ నుంచి మనకి ఇన్ టైంలో మనకి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్లో కూడా మనకి బేసిక్ ఎర్నింగ్స్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఎర్నింగ్స్ ఉంటుందండి. బేసిక్ ఎర్నింగ్స్ అంటే మనకు ఎర్న్ చేసుకునేటప్పుడు $5,000 లోపు కానీ మనం ఎర్న్ చేసుకోవాలన్నది అటువంటి ప్లాట్ఫామ్ ఉంది. అది బేసిక్ ఎర్నింగ్స్ అనమాట. సో అట్లా మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనకి కావాల్సింది గూగుల్ యాడ్సెన్స్ అండి. గూగుల్ యాడ్సెన్స్ యూజ్ చేసుకొని మనం $5,000 వరకు మనం ఎర్న్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. లేదు ఇంకా అంతకంటే మనకి ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే గూగుల్ మరొక ప్లాట్ఫామ్ డెవలప్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ వచ్చి గూగుల్ యాడ్ మేనేజర్. దానికి యాడెక్స్ అనేది కనెక్ట్ చేస్తే మనం $5,000 కూడా ఎర్న్ చేయొచ్చు అండి. ఇది గూగుల్ అఫీషియల్గా అనమాట. అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న స్కిల్స్కి గూగుల్ డైరెక్ట్గా ఇస్తుంది. ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా ఏం చూడట్లేదండి. ఇక్కడ నార్మల్గా మనం ఒక జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తేనే మన క్వాలిఫికేషన్ ఏంటి, మన ప్రీవియస్ బిహేవియర్ ఏంటి అనేది చూస్తుంది. బట్ ఇక్కడ గూగుల్ ఏం చూడట్లేదు. ఏం చూస్తుంది? ఒకే ఒకటి చూస్తుందండి. ఏంటంటే అడ్రస్. ఇప్పుడు మనం ఎవరికి పేమెంట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ని మాత్రమే చూస్తుంది. అడ్రస్ని మనం ప్రాపర్గా ఇస్తే మనకి ఎలిజిబిలిటీ ఇస్తుందండి గూగుల్ ఈ ప్లాట్ఫామ్స్ నుంచి. ఇది మనకి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనకి రెగ్యులర్గా మనీ వస్తుంది. సో ఇందులోనే మనకి గూగుల్కి సంబంధించి మరొక ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్ నుంచి కూడా మనకి మంచి ఎర్నింగ్ వస్తుంది, ఇన్ టైంలో వస్తుంది. ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ మనకి అకౌంట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అండి. అలాగే మనకి థర్డ్ ప్లాట్ఫామ్స్ మొబైల్ అప్లికేషన్స్, అంటే మన దగ్గర మొబైల్ యాప్స్ని కానీ మనం యూజ్ చేసుకుంటే అక్కడ మనకి థర్డ్ ప్లాట్ఫామ్ మనం యూజ్ చేయొచ్చు. ఈ యాడ్ మాబ్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా మనం మనీ అనేది ట్రస్ట్గా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. చాలామంది పీపుల్ ఆన్లైన్లో ఎర్నింగ్స్ కోసం డిఫరెంట్ యాప్స్ చూస్తూ ఉంటారు, లేదా క్యాప్చర్స్ వర్క్ అని చూస్తున్నారు. అవి వస్తాయో రాదనేది గ్యారంటీ ఉండదు. కాకపోతే ఇవి 100% మనం ఏదైతే టైం యూటిలైజ్ చేసుకొని చేస్తున్నామో దానికి మనీ అయితే గూగుల్ ఇస్తుందండి. సో ఇక్కడ మరొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గూగుల్ అంటే ట్రస్టెడ్ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పటి వారికి అంటే నాకు ఐడియా, నేను 2012 నుంచి నేను స్టార్ట్ చేశాను ఎర్నింగ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేమెంట్స్ అయితే ప్రాబ్లం రాలేదు. ఇన్ టైంలో పేమెంట్ ఉంటుంది 2012 నుంచి. ఓకే, ఇది గూగుల్ ప్లాట్ఫామ్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ రీసెంట్గా మనకి వచ్చింది అనుకుంటే ఫేస్బుక్ ఉంది. అంటే 4-5 years బ్యాక్ మనకి స్టార్ట్ అయింది అనమాట ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్. సో ఇవి కూడా మనకి ట్రస్టెడ్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి ప్రాపర్గా తెలిస్తే మన లాంగ్ పీరియడ్ కెరియర్ని దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం జాబ్ చేస్తే ఎంత ఎర్నింగ్ ఉంటుందో దానికంటే మనం ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేస్తున్నాం, పర్ డే మనం ఎంత టైం స్పెండ్ చేస్తామని? 8 hours ఏంటి ఓన్లీ జాబ్ కోసం మనం స్పెండ్ చేసింది. కానీ మనం టోటల్గా పర్ డే 12 hours స్పెండ్ చేస్తాం మన జాబ్ కోసం. సో అంత టైం మీరు అడుగుతారు ఎట్లా 12 hours స్పెండ్ చేస్తారు? మన జాబ్ కోసం అంటప్పుడు మనం ట్రావెలింగ్తో కంపేర్ చేసుకుంటే 12 hours స్పెండ్ చేస్తున్నాం అండి. సో మనం 12 hours స్పెండ్ చేస్తున్నాం, దానికి మనకి శాలరీ అనేది ఫిక్స్డ్గా అనేది ఇంత శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 లేదా 1 lakh అనేది ఇస్తున్నారు. సో మనం ఎంత వర్క్ చేసినా, అంటే మనం వర్క్ తక్కువ చేయొచ్చు ఎక్కువ చేయొచ్చు, మన శాలరీ అయితే ఇన్ టైంలో వస్తుంది. ఓకేనా? సో కానీ ఇక్కడ మనకి సెల్ఫ్గా మనం మనీ ఎర్న్ చేసుకునేటప్పుడు, మనం ఏదైతే సెల్ఫ్గా ఎర్న్ చేసుకుంటామో ఆ మనీ ఎర్న్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ అంటూ ఉండదండి. మనం ఎంత ఎక్కువ వర్క్ చేస్తే, అంటే మనకి ఎంత ఫాలోవర్స్ పెరిగితే, అంటే మన యొక్క వెబ్సైట్ కావచ్చు లేదా మన వీడియోస్ కావచ్చు, ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే మనకు అంత ఎక్కువ ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫిక్స్డ్ అంటూ ఉండదండి.
సో కాబట్టి మనం చూసుకుంటే షార్ట్ పీరియడ్ లో కూడా మనకి lakhs of rupees ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. లాంగ్ పీరియడ్ వర్క్ చేసినా కూడా 1 రూపీ కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. అంటే షార్ట్ పీరియడ్ ఎర్న్ చేస్తున్నారంటే వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ప్రాపర్ గా తెలుసుకున్నారనమాట. ప్రాపర్ గా ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటారో అప్పుడు డెఫినెట్ గా మనకి మంచి అవుట్పుట్ వస్తుందండి. ఇది గూగుల్ నుంచి. అలాగే మనకి ఫేస్బుక్ నుంచి కూడా మనం తీసుకుంటే ఫేస్బుక్ ఇప్పుడు మీకు చెప్పాను 4 ప్లాట్ఫామ్స్ నుంచి మనం ఎర్న్ చేయొచ్చు అండి. అందులో ద ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే వీడియో ప్లాట్ఫామ్ అండి. అంటే మిగతావి ట్రస్టెడే, కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్ గా మనకి మనీ అనేది వస్తుంది అనమాట. అంటే మన వీడియోస్ని ఎంత ఎక్కువ వ్యూ చేస్తే మనకు అంత ఎక్కువ మనీ అనేది ఎర్నింగ్స్ ఉంటుందండి. ఇది మనం ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ అయినా ఇది మనకి డైరెక్ట్గా వస్తుందండి. ఇంకా దీంతో పాటు మనకి ఎప్పుడైతే మనీ ఎర్నింగ్స్ బాగా వస్తున్నాయి అంటే మనకి వ్యూవర్స్ ఎప్పుడైతే బాగా వస్తున్నారో దాని తర్వాత మనకి థర్డ్ పార్టీస్ నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్కి వస్తారు. అంటే ప్రైవేట్ అడ్వర్టైజర్స్ వస్తారండి. ప్రైవేట్ అడ్వర్టైజర్స్ అంటే ఎవరు? ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి మనల్ని అప్రోచ్ అవుతారు. అంటే మన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఐదర్ మనకి ఫేస్బుక్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదనుకుంటే గూగుల్ ప్లాట్ఫామ్ లైక్ వీడియో ప్లాట్ఫామ్ కానీ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మన దగ్గరికి రీచ్ అవుతారనమాట. ఇది మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అండి. అంటే ఫస్ట్ మనం డెవలప్ చేసేటప్పుడు ఒక 2 or 3 months కరెక్ట్గా మనం ప్రాపర్గా నేర్చుకోగలిగితే మనం మన 100% మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. దాని గురించి బాగా తెలిసి ఉండాలి కూడా. మీరు ఇందాక అన్నట్టు దాని గురించి తెలిసి ఉండాలి. మంచి ప్రాపర్ గా నేర్చుకుంటే షార్ట్ పీరియడ్ లో మంచిగా మనీ ఎర్న్ చేయొచ్చండి. అంటే చాలా మంది పీపుల్ షార్ట్ పీరియడ్ లో కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు వచ్చిన ఒకటి రైట్ చేస్తారు, ఫాలోవర్స్ ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకి రీసెంట్ గా మనం చూసుకుంటే నార్మల్ మీరు యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేసేదానికంటే మీరు అక్కడ షార్ట్ వీడియోస్కి అప్లోడ్ చేస్తే ఫాస్ట్గా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనకి ఫాలోవర్స్ వస్తారు. బట్ అక్కడ మన కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి. మనం ఏదైతే కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామో ఆ కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్, అంటే సేమ్ కంటెంట్ చాలా మంది పీపుల్ అప్లోడ్ చేస్తున్నారండి. కాకపోతే కొందరికి దాన్ని లైక్ చేస్తున్నారు, కొందరు లైక్ చేయట్లేదు. షార్ట్స్ వల్ల ఏం ఆదాయం అయితే ఉండదు కదా? ఉంటుందండి, ఎర్నింగ్ ఉంది. షార్ట్స్ వల్ల కూడా ఎర్నింగ్ ఉందండి. ఓకే, ఇండివిజువల్ గా ఇస్తుందండి మనకి యూట్యూబ్ షార్ట్స్ వల్ల ఇండివిజువల్ గా ఎర్నింగ్ ఉందండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ మనం పెంచుకోవడానికి చాలా మంది పీపుల్ అడుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబర్స్ మనకి పెంచుకోవాలనుకుంటే లేదా ఫాలోవర్స్ అంటే యూట్యూబ్కి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకున్నా లేదా మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకోవాలనుకున్నా మనకి సింపుల్గా మనకి 2 ways మనం రన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే రీసెంట్ కంటెంట్ అంటే రీసెంట్గా ట్రెండింగ్ కంటెంట్ వేసామంటే డెఫినెట్గా మనకి ఫాలోవర్స్ వస్తారండి. ఒకటది. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ కంటెంట్ వేసినా వస్తారండి. ఈ రెండింటికి వస్తారు. ఎందుకంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫాలోవర్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుంది. రీసెంట్ కంటెంట్ మీన్స్ ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుంది అండి. రెండోది ఎడ్యుకేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ కంటెంట్ మనం వేసేటప్పుడు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లోనే మనం చెప్పొచ్చు ఫాలోవర్స్ని మనకి ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఫాస్ట్గా ఫాలోవర్స్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ రీల్స్ లేదనుకుంటే షార్ట్స్. అవి రెండు యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఇక్కడైతే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారండి. యూట్యూబ్లో అయితే ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మంచి ఇన్కమే ఉంది, వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.